Yes, Guruji. Another ఉమ్, question from Tirupati. శ్రీకృష్ణ పరమాత్ముడు యోగీశ్వరుడు కదా, మరి యోగం చేస్తే సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు దగ్ధమవుతాయి కదా గురుదేవా. మరి రామావతారంలో వాళ్ళకి చెట్టు చాటు నుంచి బాణం వేసినందువలన కృష్ణావతారంలో బోయవాని చేత బాణం వేయడం జరిగింది కదా. ఈ రెండిటికి దయచేసి వివరం చెప్పగలరా? మీ అందరూ కోరుకునేది ఏంటంటే కథల రూపంలో సమాధానాలు కావాలని. ఏంటవన్నీ కథల రూపంలో ఉన్నాయి కాబట్టి సమాధానాలు కూడా కథల రూపంలోనే కావాలని. శ్రీకృష్ణ పరమాత్మ అంటే మనము చూసే ఈ విగ్రహము, లీలామానుష విగ్రహము, రూపము అనే కదా ఇప్పుడు అందరం అనుకుంటున్నాం. మనం అనుకుంటున్నాం. వారేంటి చెప్పారు? అవ్యక్తం వ్యక్తిం ఆపన్నం మన్యంతే మాం అబుద్ధయ పరంభామ జానంతో మమ అవ్యయం అనుత్తమం అని 7వ అధ్యాయంలో చెప్పారు. నేను వ్యక్తిని కాను అన్నప్పుడు వారికి ఈ ఆగామి సంచిత ప్రారంధాలు ఏంటి? వ్యక్తి కాని వారికి ఆగామి సంచిత ప్రారంధాలు ఏంటమ్మా? ఇదంతా ఏంటంటే కథ ఏంటి? రామావతారము, కృష్ణావతారము అనేది మనం అవతారాల్లోన మానవ రూపంలోన మన సాధారణ మానవుల వలె ఆ శరీరానికి ఆ రూపానికి ప్రారంధాలు అంటగడుతున్నాం. మనం అంటగడుతున్నాం. కానీ నిజానికి ఏంటంటే వారు రాముడు కానీ కృష్ణుడు కానీ వారు సాక్షాత్ నారాయణుడే ఈ శరీరం అనే ఉపాధికి విలక్షణగా ఉండేవారు. ఒకే చైతన్యము రాముడు గాను కృష్ణుడు గాను అవతరించాయి. ఆ అవతరించినప్పుడు ప్రారాబ్ధం ఈ శరీరానికే మనం ఈ విధంగా అది చెప్పారు కథ ఏంటంటే వాలిని అక్కడ అలా చంపారు కాబట్టి ఇక్కడ బోయవాడు జర అనే బోయవాడ ద్వారా చంపారని ఇవన్నీ ఈ రకాల కథలు ఏంటి. మనము మళ్ళీ మనలాగే ఆపాదిస్తే మరి భగవంతుడికి మనకి తేడా ఏంటి? మనలాగే వారికి కూడా ఈ ఆగామి ప్రారంధాలు ఇవన్నీ అంటే అడిగితే ఎట్లా? వారు ఏది అంటుకోకుండా ఉన్నారనే కదా చెప్తున్నారు. సర్వం వేదాంతం అంతా కూడా అదే కదా. నాకేమీ సంబంధం లేదు, నాకేమీ సంబంధం లేదు, కానీ నేను సంబంధం ఉన్నట్టుగా కనబడుతున్నాను. అది ఎవరు గ్రహిస్తారో వాడు నన్ను చేరుకుంటున్నారు. జన్మ కర్మచ మే దివ్యం యోమా ఏ వేతి తత చక్తాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అని చెప్తున్నారు కదా 4వ అధ్యాయం. అంటే పుట్టినవాడిని ఏంటి అజోపిసన్ ఈశ్వరోపిసన్ ప్రకృతం స్వామి అధిష్టాయ సంభవామి ఆత్మమాయ అని చెప్తున్నారు కదా. నేను పుట్టుకు లేనివాడిని అయినప్పటికీ పుట్టినట్లును, సకల జీవరాశులకి నేను ప్రభువుగా ఉన్నట్టు ఏంటి సంభవామి. సంభవామి అంటే కాదు, నేను అవతరిస్తాను, కనబడతాను మీకు, కనబడతాను. అటువంటి లీలామానుషంగా లీలాపరంగా నేను కర్మలు చేస్తున్నట్టు కనబడినాడు. అలాగెవరు గ్రహిస్తారు? వాడు పునర్జన్మ పొందుడు, నన్నే చెందుకుంటాడు అన్నారు. మరి ఇంకో దగ్గర ఏం చెప్పారు? నమే పార్థాస్త కర్తవ్యం త్రిశులోషకి లోకేషు కించన జ్ఞానమాప్తవ్యం అవాప్తవ్యం వర్తయేవచ కర్మని. దీనికి ఎవరు చెప్తారు సమాధానం? నాకు ఈ 3 లోకాల్లో చేయవలసింది చేయించవలసింది ఏమీ లేదు, 3 లోకాల్లో కూడా. అయినా సరే నాకు పొందవలసింది పొందదగినది కానీ ఏమీ లేదు, అయినా సరే నేను కర్మలు చేస్తూనే ఉన్నాను అంటే అర్థం ఏంటి? నా ప్రకృతి అలా చేయిస్తుంది. ఇది ఇంకా భగవద్గీత సారం చాలా మంది సాధన చేసి ఆలోచించాలి. లేకపోతే ఏమవుతుందంటే జరిగించేదంతా కూడా ప్రకృతి, పరమాత్మకి సంబంధం లేదు, ప్రకృతి చేస్తుంది. ఆ ప్రకృతి క్రియమానాన్ని గుణే కర్మాన్ని సర్వసహ మూఢాత్మ కర్తాహమివన్యతే అని 3వ అధ్యాయం చెప్తున్నారు. ప్రకృతి తన గుణాలను అనుసరించి అది చేయిస్తుంది తప్పించి, కానీ ఈ అహంకారం చేత ఏంటంటే నేనే కర్త అనుకుంటున్నారు. నేనే కర్తని గ్రహించిన వాడు ఎవరంటే యోగి జ్ఞాని. ఏంటి? తత్వమిత్తు మహాబాహో గుణకర్మ విభాగ సహ గుణేషు వర్తంతి ఇది మత్వా న సజ్జతే. గుణాలు అవి పనిచేస్తున్నాయి కానీ నాకేం సంబంధం లేదని తత్వవేత్త తెలుసుకుంటారు. అంటే అటువంటి ఏంటి? వాళ్ళకి ఏమన్నదా?
అసలు భగవద్గీత సారం అంతా ఏంటంటే ఆత్మ ప్రకృతి, ఈ రెండు, పరమాత్మ ప్రకృతి, ఈ రెండింటిని మేళవించి చేస్తూ జరిగిందంతా కూడా ప్రకృతే గాని నాకేమి సంబంధం లేదు అని చెప్తున్నాయి. ఆ సారంలోకి వెళ్ళి ఆలోచించి చూడండి. ఈ కళన్నీ కూడా ఇది పైనే, ఆ వాటికి ఆ సమాధానం కూడా మళ్ళీ కథ రూపంలోనే మీకు ఎన్ని చెప్పినా సరే మరో 100 ప్రశ్నలు వస్తాయి, అంత తప్పించుకొని అది కాదు. అర్థమైందా? అది